హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా వెయిట్ లాస్ కోసం డైట్ ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను ఏంటి అనేది ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను నా డైట్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం తినే ఫుడ్ లో మెయిన్ గా ఏమేమి ఉండాలి అనేది తెలుసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ లో మెయిన్ గా మనకి ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, కాల్షియము, ఫ్యాట్స్ అండ్ అలాగే షుగర్స్ ఇవి కావాలన్నమాట. సో ఇవన్నీ మనము తీసుకునే మీల్లో ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్, పన్నీరు, పప్పులు వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫైబర్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. షుగర్స్ కూడా ఫ్రూట్స్ లో ఉంటాయి. కార్బ్స్ వచ్చేసి మనకి రైస్, గోధుమ పిండి, రాగి వీటన్నిటిలో ఉంటుంది అనమాట. డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండాలి. కార్బ్స్, గ్లూకోజ్, ఫ్యాట్స్ ఇవి తక్కువగా ఉండాలి. సో అలా ఉండేటట్టు మనం మీల్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, సన్ రైజ్ టు సన్సెట్ మెథడ్. అంటే నేను ఆఫ్టర్ 6 ఏమి తిన్ను. నా ఫస్ట్ మీల్ మార్నింగ్ 9 కి స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్. లాస్ట్ మీల్ ఈవినింగ్ 6 కి అయిపోతుంది. నేను ఈవినింగ్ 6 కి కంప్లీట్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఓన్లీ వాటరే తాగుతాను. దీనివల్ల నాకు బాడీ అనేది ఫుల్ డిటాక్స్ అవుతుంది. పర్ డే 3 లీటర్స్ వాటర్ అనేది మినిమం తీసుకోవాలి. అలా 3 లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి హెల్తీగా ఉంటాము అండ్ అలాగే ఫ్యాట్స్ అనేవి ఈజీగా బర్న్ అవుతాయి. నేను మార్నింగ్ 9 కి బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నాను కదా, సో ఈజీగా నాకు 14 నుంచి 15 అవర్స్ వరకు ఫాస్టింగ్ ఉంటాను. సో 14 to 15 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల నా బాడీ ఫుల్ డిటాక్స్ అవుతుంది. ఇలా బాగా డిటాక్స్ అయ్యాక మనం తీసుకునే ఫస్ట్ మీల్ అనేది హెల్తీగా ఉండాలి. మీకు ఎవరికైనా కాఫీ, టీ తాగే అలవాటు ఉంటే అవి స్కిప్ చేసేయండి. కాఫీ, టీ అనేది అంత హెల్దీ కాదు. నాకైతే కాఫీ, టీ అలవాటు లేదు. సో నేను డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. కాఫీ, టీ ఎందుకు అవాయిడ్ చేయాలి అనే దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. నా ఫస్ట్ మీల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోశ, పెసరట్టు, పోహా ఇలాంటి లైట్ ఐటమ్సే తీసుకుంటాను. వీటిలోకి సైడ్ డిష్ గా వేరుశనగపప్పు, కొబ్బరితో చేసిన చట్నీ తీసుకుంటాను. సపోజ్ ఈ రోజు నేను ఇడ్లీ తీసుకున్నానంటే నాకు ఇడ్లీలోంచి ప్రోబయోటిక్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ దాంట్లో మినపప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ప్రోటీన్ అనేది వస్తుంది. సైడ్ డిష్ గా నేను కొబ్బరి, వేరుశనగపప్పు చట్నీ తీసుకున్నాను కదా, సో దాంట్లోంచి నాకు కాల్షియం, ప్రోటీన్ వస్తుంది అనమాట. నేను 2 ఇడ్లీస్ అలాగే దాంట్లోకి చట్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 ఇడ్లీ అయినా చట్నీ తింటాను. మీరు కానీ 4 ఇడ్లీస్ తినే అలవాటు ఉంటే ఒక ఇడ్లీ అనేది కట్ ఆఫ్ చేసుకోండి స్టార్టింగ్ లో. అలా కొంచెం కొంచెం కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీని తగ్గించుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ తీసుకున్నప్పుడు ఆ రోజు నేను ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటాను. బనానా కానీ, అరటి పండు, పపాయ వీటిలో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకుంటాను. వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 9 కల్లా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లంచ్ నేను 12:30 నుంచి 1:30 మిడిల్లో తీసుకుంటాను. నా లంచ్ లో నేను అన్నము, పప్పు, తాలింపు, పెరుగు తీసుకుంటాను. అది కూడా ఎలా ప్లాన్ చేసుకుంటానంటే సపోజ్ 1 కప్ రైస్ తీసుకుంటే దానికి 1.5 కప్ పప్పు తీసుకుంటాను అండ్ అలాగే 2 కప్స్ తాలింపు తీసుకుంటాను. 3/4 కప్పు పెరుగు తీసుకుంటాను. లంచ్ ప్లేట్ చూసుకుంటే నాకు అన్నంలోంచి కార్బోహైడ్రేట్స్ అండ్ అలాగే పప్పులో నుంచి ప్రోటీన్ అండ్ అలాగే దాంట్లో ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ తాలింపు నుంచి ఫుల్ ఫైబర్ వస్తుంది అండ్ అలాగే పెరుగులోంచి వచ్చేసి మనకి కాల్షియము, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది నా లంచ్ ప్లేట్. నేను డైలీ లంచ్ ప్లేట్ లో 2 to 3 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా థర్డ్ మీల్. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ 5:30 నుంచి 6:30 మిడిల్లో తీసుకుంటాను. ఎక్కువగా నేను నా థర్డ్ మీల్ లో చపాతి, ఆమ్లెట్, ఫ్రూట్స్ ఈ 3 ఉండేటట్టు చూసుకుంటాను. వీటిల్నే మార్చి తింటూ ఉంటాను అనమాట. ఒక రోజు ఆమ్లెట్ తింటాను, ఒక రోజు చపాతి, ఇంకో రోజు ఫ్రూట్స్. డే మొత్తం కానీ ఫ్రూట్స్ తినకపోతే కంపల్సరీ థర్డ్ మీల్ లో నేను ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటాను. 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది డైలీ కంపల్సరీ తింటాను. ఫ్రూట్స్ కూడా నేను సీజనల్ ఫ్రూట్సే తీసుకుంటాను. ఏవైతే అవైలబుల్ లో ఉంటాయో అవే తింటాను. లాస్ట్ మీల్ ని కొంచెం నేను లో క్యాలరీ ఫుడ్ గానే తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ మాత్రమే హెవీగా తింటాను. మార్నింగ్, ఈవినింగ్ లైట్ ఫుడ్ తింటాను. ఇది నా లాస్ట్ మీల్. దీంతో నేను తినడం అనేది ఆపేస్తాను. ఇంకా దీని తర్వాత నేనైతే ఏమి తిన్ను. నాకైతే ఆకలి కూడా వేయదు. వాటర్ మాత్రం ఎక్కువగా తాగుతూ ఉంటాను. డైలీ ఫుడ్ ఎలా తింటాను ఏంటి అనేది రికార్డ్ చేసి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి. మీరు అవి కూడా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఫుడ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా తింటాను అనేది.
మనం డైలీ తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో కంపల్సరీగా తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది ఇంకో వీడియో చేసి చెప్తాను. నేను కుక్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను, ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాను. అండ్ అలాగే ఉప్పు కారం ఇవి కూడా చాలా తగ్గించి వాడతాను. కంప్లీట్ షుగర్ అయితే యూజ్ చేయను. ఇన్ కేస్ షుగర్ యాడ్ చేయాల్సి వస్తే అక్కడ నేను జాగిరి యూజ్ చేస్తాను. నా కమింగ్ వీడియోస్ లో నేను ఫుడ్ ని ఎలా కుక్ చేసుకుంటాను, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అనే దాని గురించి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ రోజు ఏం కుక్ చేయాలి అనేది నేను ముందు రోజే డిసైడ్ అయిపోతాను. సో దాని ప్రకారమే నేను నెక్స్ట్ డే అనేది కుకింగ్ ఉంటుంది. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు కూడా మీల్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. 3 hours ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నా బాడీ మొత్తం డీటాక్స్ అయ్యి ఫ్యాట్స్ అనేవి బర్న్ అవుతాయి. దీనివల్ల స్లోగా నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను. మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. లేదంటే దానికి రిలేటెడ్ వీడియో అయినా చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.